మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్నారు మంత్రి దుద్దిల శ్రీధరబాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జిల్లా కలెక్టర్ రాహుల్తో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏడాది పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ జరుగుతుంది అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని, ఆయన్ను తాను ఎప్పుడు కూడా విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని విజయసాయిరెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగిన రెడ్డి సామాజిక భవన నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశంగా మారాయి. తమ నాయకుడు అనాలోచిత నిర్ణయాలు రాజకీయాల నుంచి తప్పుకున్నానని తెలిపిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతోటి రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫిట్నెస్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపైన కొరడా జల్పిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. జిల్లా డీటీఓ సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఫిట్నెస్ లేని 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు ప్రమాదాలను నివారించడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లుగా డీటీఓ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన బస్సుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా బసానంతపురం గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. పొలాలకు నీటి కొరతను అధిగమించేందుకు 90% సబ్సిడీతోటి డ్రిప్ అందిస్తున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. నష్టాల్లో ఉన్న మొక్కజొన్న రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రభుత్వ పథకాలపై రైతులకు నిరంతర అవగాహన కల్పిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని గుండ్ల చెరువులో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేపల పిల్లలను వదిలారు. మత్స్యకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాలను ప్రజలు పక్కదారి పట్టిస్తే భవిష్యత్తులో రాష్ట్రం అప్పులపాలు అవుతుంది అన్నారు. ఆర్మూరులో కుల వివక్ష రోజురోజుకు పెరుగుతుందని, కులమత భేదాలు లేకుండా ప్రజలు మెలిసి ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా 3వ రోజు కొనసాగుతుంది. ఇళ్ల స్థలాలకు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. తమను అర్థం చేసుకుని ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. తుపాకీ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్కు గాయాలైన సంఘటన హైదరాబాద్ అంబర్పేటలో చోటు చేసుకుంది. గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ ఎస్ గోవర్ధరెడ్డి భుజానికి గాయమైంది. దీంతో ఆయనను వెంటనే నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పీటీసీ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. బ్రిడ్జిపై నుంచి కిందకు దూకిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు పడుతున్న బాధలు మరొకరు పడకుండా యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు పోలీసులు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దని కోరారు. ఇలా చేయడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలోని నాచారం వెస్లీ స్కూల్కి దారి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు ఆందోళనకు దిగారు. దాతల సాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ ఎయిడెడ్ పాఠశాల నడుస్తుందని, అలాంటి స్కూల్కు దారి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్కి వెళ్తున్న దారిని కొందరు ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. దారి ఇవ్వాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు దారి ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వం స్పందించి అక్రమ నిర్మాణాలపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు ఏలూరు జిల్లా అధ్యక్షుడు నాని. 17 కాలేజీల్లో 5 నిర్మాణం పూర్తి కాగా మిగిలిన కాలేజీల నిర్మాణాలు నిలిచిపోయాయి అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వీసా రాలేదని మనస్తాపం చెందిన ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మారావు నగర్ ధరణి సూర్యసాయి అపార్ట్మెంట్లో గత 8 ఏళ్లుగా నివాసం ఉంటున్న డాక్టర్ రోహిణి నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రష్యాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ రోహిణి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా లభించలేదు. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన వైద్యురాలు నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్కు చెందిన షేక్ మూసా అనే విద్యార్థి ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం హాస్టల్కు వచ్చాడు. ఏమైందో ఏమో కానీ ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య గల కారణాలను తెలుసుకుంటామని సిఐ కృష్ణ తెలిపారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్యతో న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాలు అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా దేవుడి విగ్రహాలు కడిగేందుకు 2 వ్యక్తులు నాగులేరు వాగులోకి దిగారు. విగ్రహాలు కడుగుతుండగా విద్యుత్ వేరు తెగి నీటిలో పడడంతో వారికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో ఉత్సవాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం సంగం వాగులో ఈతకు వెళ్లి ఒక యువకుడు నీటి మునిగి మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దొంతికుంట గ్రామానికి చెందిన గుమ్మల్ల జశ్వంత్ ఆదివారం సంగం వాగుకు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. వాగులో ఈతకు దిగాక ప్రమాదవశాత్తు జశ్వంత్ నీటి మునిగి చనిపోయాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని పైకి తీసి స్వగ్రామానికి తరలించారు. కొడుకు మరణంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న తాబేలను పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. 8 గోనె సంచులు అక్రమంగా తరలిస్తున్న 248 తాబేలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలు అక్రమంగా తరలిస్తున్న కోరుకొండ గ్రామానికి చెందిన ఇసాకును అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశారు అధికారులు. తాబేలను ఒడిశా రాష్ట్రానికి తరలిస్తుండగా లక్కవరం చెక్పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. విశాఖ రోడ్లపై జింక పిల్లలు దర్శనమిచ్చాయి. ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ నుంచి తప్పించుకున్న జింక పిల్లలు రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ ఫోన్లలో జింక పిల్లల దృశ్యాలను బంధించారు. ఎండాడ నుంచి విశాఖకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు జింక పిల్లలు ఉన్న ప్రదేశంలో ఆగి ఫోటోలు తీసుకున్నారు. జింక పిల్లలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే జింక పిల్లలు ఇలా రోడ్డుపైకి రావడంతో జూ పార్క్ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. జింకలు కాకుండా వేరే క్రూర మృగాలు రోడ్డుపైకి వస్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు పలువురు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జూలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్న గోశాల్లోని 2 ఆవులు పాము కాటుకు గురై మరణించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా గోవుల మృతిపైన పశుసంవర్ధక శాఖ నివేదిక ఇచ్చింది. కరెంటు షాకు కొట్టడం వల్లే ఆవులు చనిపోయినట్లుగా వైద్య అధికారులు నిర్ధారించారు. సప్త గోకులంలోని 2 ఆవులు పాములు కూడా కరెంటు షాక్తోనే మరణించినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆవులు మరణించాయని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైలు ఢీకొట్టడంతో 100 గొర్రెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ శివారు ప్రాంతంలో నీటి కోసం గొర్రెలను తీసుకెళ్తుండగా దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. అదే సమయంలో దేవునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సుధాకర్ బ్రిడ్జిపై నుంచి దూకి నీటిలో పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసు అధికారులు గొర్రెల కాపరి సుధాకర్ కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిపై పొగమంచు పూర్తిగా వ్యాపించడంతో లైట్లు వేసుకుని వెళ్తున్నాయి వాహనాలు. పొగమంచు కారణంగా వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దగ్గరికి వచ్చే వరకు వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు మహారథంపై తిరుమాడ వీధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజసేనలు రథం ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు.